తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏ సీజన్ ఎలా ఉన్నా సంక్రాంతి బరిలో మాత్రం టాలీవుడ్ స్క్రీన్స్ కలకలలాడతాయి. పెద్ద పండుగ కోసం ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు స్టార్స్. 2026లోనూ సంక్రాంతి సందడి గట్టిగానే కనిపిస్తోంది. ఈసారి క్రేజీ కమర్షియల్ మూవీస్ పందెం బరిలో పోటీ పడుతున్నాయి. ఇంతకీ లిస్ట్లో ఉన్న సినిమాలేంటి? 2025 సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు. మోస్ట్ అవైటెడ్ డార్లింగ్ మూవీ ది రాజాసాబ్ కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ అవుతోంది. డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది ఈ సినిమా. అయితే కాస్త ఆలస్యంగా సంక్రాంతి బరిలో దించేందుకు ఫిక్స్ అయింది యూనిట్. 100 రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో కూడా అందరికంటే ముందున్నారు డార్లింగ్ ప్రభాస్. మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా పొంగల్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కిషోర్ తిరుమల సినిమాతో రవితేజ, అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలతో పాటుగా తమిళ్ హీరో విజయ్ నటించిన జననాయకుడు కూడా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఓజీ ఫీవర్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండటంతో దసరా బరిలోనూ తెలుగు సినిమాల సందడి మిస్ అయింది. పవన్ మానియాకి పోటీగా తెలుగు స్టార్స్ ఎవరూ బరిలో దిగేందుకు సాహసించలేదు. దీంతో దసరా పండుగని డబ్బింగ్ సినిమాలతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలుగు ఆడియన్స్. సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ ఓజీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా రిలీజ్ అయిన 3 వారాల వరకు మరొక మూవీని రిలీజ్ చేసేందుకు సాహసించలేదు టాలీవుడ్ మేకర్స్. దీంతో దసరా బరిలో టాలీవుడ్ లో సందడి కాస్త తగ్గింది. ధనుష్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన ఇడ్లీ కొట్టు బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పండుగ సందడిని ముందే తీసుకొచ్చింది. రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మేనన్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ కీలక పాత్రలో నటించారు. దసరా బరిలో నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా కాంతారా చాప్టర్ 1 తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ప్రీక్వెల్ ని మరింత భారీగా తెరకెక్కించారు. అదే రేంజ్ లో రిలీజ్ కి కూడా ప్లాన్ చేస్తున్నారు. 2 సినిమాలు, అది కూడా డబ్బింగ్ సినిమాలే బరిలో ఉండడంతో వాటితోనే సరిపెట్టుకుంటున్నారు తెలుగు ఆడియన్స్. సినిమాలు షూటింగ్స్ లేకపోయినా ఏదో ఒక న్యూస్తో ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ముఖ్యంగా రిలేషన్షిప్ రూమర్స్తో ట్రెండింగ్లో ఉన్న ఈ బ్యూటీ తన లైఫ్ చేజింగ్ ఇన్సిడెంట్స్ గురించి సీరియస్ కామెంట్స్ చేశారు. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్ వచ్చి చాలా కాలం అవుతుంది. కానీ న్యూస్లో ఆమె ప్రెజెన్స్ మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంది. నిన్న మొన్నటి వరకు రిలేషన్షిప్ రూమర్స్తో ట్రెండింగ్లో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ కామెంట్స్తో ట్రెండింగ్లోకి వచ్చారు. గతంలో తన లైఫ్లో చేసిన తప్పులను మర్చిపోవాలనుకుంటున్నా అన్నారు శామ్. అంతేకాదు 20 ఏళ్లుగా తనని తాను కోల్పోయాన్న ఈ బ్యూటీ ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయనని చెబుతున్నారు. కెరీర్ స్టార్టింగ్లో ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదని, నిజమైన ప్రేమ తనలోనే దాగుందని ఇప్పుడే తెలిసిందన్నారు. 30 ఏళ్లు దాటాక అందం విషయంలోనే కాదు, ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వస్తాయన్న సమంత తన ఆలోచన విధానం కూడా మారిందన్నారు. జనంలో ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉండటం మానేశానని, అందుకే ఇప్పుడు స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నా అన్నారు సమంత. సినిమా అప్డేట్స్ కన్నా ఎక్కువగా వివాదాలతోనే ట్రెండ్ అవుతోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ పేరు. వరుసగా సౌత్ సినిమాల నుంచి తప్పుకోవడం, అదే సమయంలో బాలీవుడ్లోనూ దీపికా డిమాండ్స్ మీద చర్చ జరుగుతూ ఉండటంతో ఫైనల్గా స్పందించారు దీపిక. ఇంతకీ ఆమె ఏమన్నారు ఈ స్టోరీలో చూద్దాం. స్పిరిట్ సినిమాకు దీపిక నో చెప్పడం విషయంలో నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరిగింది. వర్కింగ్ అవర్స్, సెట్లో ఫెసిలిటీస్ విషయంలో దీపిక డిమాండ్స్ భారీగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే దర్శకుడు సందీప్ ఆమెను పక్కన పెట్టేశారు అన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత కల్కి 2 నుంచి కూడా దీపిక తప్పుకోవడంతో ఆమె యాటిట్యూడ్ మీద చర్చ మొదలైంది. రీసెంట్ గా ఫరాఖాన్ కూడా దీపిక వర్కింగ్ అవర్స్ మీద కామెంట్స్ చేయడం నార్త్ సర్కిల్స్ హాట్ టాపిక్ అయింది. వరుస వివాదాలతో ఇమేజ్ మరింత డ్యామేజ్ అవుతుండడంతో ఫైనల్ గా స్పందించారు దీపికా పదుకోన్. డైరెక్ట్ గా వివాదాల మీద రియాక్ట్ అవ్వకపోయినా కెరీర్ స్టార్టింగ్ నుంచే ముక్కుసూటిగా ఉండటం, ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించడం నాకు అలవాటు అని చెప్పారు. అభిమానులు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ల కోసమే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు కొత్త తరానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నారు. దీపిక చేసిన ఈ కామెంట్స్ వర్కింగ్ అవర్స్ గురించేనా అన్న డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు ఇన్ని వివాదాల తర్వాత కూడా దీపిక ఏమాత్రం తగ్గకపోవడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.
సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.